నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. కష్టాలు రాకుండా జీవితం ఒక సాఫీ ప్రయాణం కాదు. సవాళ్లు లేని బతుకులో గెలుపుకు విలువ ఉండదు. చీకటి తర్వాతే వెలుగు వస్తుందని మరువకు. నీ కష్టమే రేపటి నీ సుఖానికి గట్టి పునాది. ఈరోజు అంతా మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభావనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, 2026 ఏప్రిల్ 5 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:11 సూర్య అస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయం రాత్రి 9:23 చంద్ర అస్తమయం ఉదయం 8:30 తిథి తదియ మధ్యాహ్నం 12:01 వరకు. తదుపరి చవితి. నక్షత్రం విశాఖ రాత్రి 12:03 వరకు. తదుపరి అనురాధ. కరణము విష్టి మధ్యాహ్నం 12:02 వరకు. తదుపరి భవ రాత్రి 1:05 వరకు. తదుపరి బాలవ. యోగము వజ్రము మధ్యాహ్నం 2:39 వరకు. తదుపరి సిద్ధము. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:54 నుండి 6:26 వరకు. యమగండం మధ్యాహ్నం 12:19 నుండి 1:50 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:22 నుండి 4:54 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:48 నుండి 5:37 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:35 నుండి 6:22 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:35 నుండి 5:23 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:23 నుండి 4:09 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి 12:43 వరకు. ఏప్రిల్ 5 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ మధ్యాహ్నం 12:01 వరకు ఉంది. తదుపరి చవితి. తదియా తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మధ్యాహ్నం 12:02 వరకు ఉండే విష్టీకరణం, మధ్యాహ్నం 2:39 వరకు ఉండే వజ్రయోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 5:27 వరకు తులారాశిలో, తదుపరి వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రబలం సాయంత్రం 5:27 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. సాయంత్రం 5:27 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. ఆదివారం పడమర వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం. విశాఖ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి.
అనురాధ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: భారత మాజీ ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బాబు జగజ్జీవన్ రామ్ గారి పుట్టినరోజు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: శనివారానికి శనీశ్వరుడు అధిపతి. ఈరోజు ప్రశ్న: హనుమంతుడి తల్లి అయిన అంజన అసలు పేరు ఏమిటి? పుంజికస్థల, అంజలి, అంజమ్మ, సురస. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆరోగ్యం మరింత మెరుగుపడి వైద్య సేవలు తగ్గిస్తారు. వృషభ రాశి: ఆస్తుల వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి, అగ్రిమెంటులు చేసుకుంటారు. మిథున రాశి: ఆర్థిక హామీల విషయంలో నిదానం అవసరం. కర్కాటక రాశి: కుటుంబంలో అందరినీ ఆకట్టుకునేలా నిర్ణయాలు తీసుకుంటారు. సింహరాశి: ఉద్యోగాలలో కోరుకున్న పదవులు దక్కుతాయి. కన్య రాశి: సంతానపరంగా చిక్కులు తొలగి శుభకార్యాలు నిర్వహిస్తారు. తులారాశి: భూమి వివాదాలు, కోర్టు వ్యవహారాలు కొలిక్కి రాగల అవకాశం. వృశ్చిక రాశి: వ్యాపార లావాదేవీలు పగడ్బందీగా నిర్వహించి లాభాలు పొందుతారు. ధనుస్సు రాశి: సంతానరీత్యా కొన్ని కీలక విషయాలు తెలుస్తాయి. మకర రాశి: మహిళలకు చిక్కులు ఎదురై అధిగమిస్తారు. కుంభరాశి: భార్యాభర్తలు సమన్వయంతో ముందుకు సాగి సమస్యలు అధిగమిస్తారు. మీనరాశి: ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కవచ్చు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.